ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందునిమిత్తమై తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఆయన అనుగ్రహించాడు. ఈ లోకములో ప్రతి మనిషి కోరుకునేది ఒక్కటే, అదే ప్రేమ. డబ్బు ఉన్నా ప్రేమ లేకపోతే జీవితము శూన్యం. జ్ఞానము ఉన్నా ప్రేమ లేకపోతే హృదయము ఖాళీ. కానీ మనుషుల ప్రేమ మారిపోతుంది, అది తగ్గిపోతుంది, కొన్నిసార్లు అది మోసము చేస్తుంది. అయితే దేవుని ప్రేమ మాత్రము ఎప్పటికీ ఎన్నటికీ మారదు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని ప్రేమ నిస్వార్థమైనది. మనము దేవునిని ప్రేమించినందున కాదు, కానీ ఆయనే మనలను ప్రేమించినందునే. మనలో ఏ అర్హత లేక ఉన్నా, పాపములో ఉన్నప్పటికీ దేవుడు మనలను ప్రేమించాడు. మనము శత్రువులముగా ఉండగానే ఆయన మనలను ప్రేమించాడు. మనం భక్తిహీనులముగా ఉండగానే ఆయన మనలను ప్రేమించాడు. అయితే మనుషులైతే ఉపయోగము ఉన్నంత వరకే ప్రేమిస్తారు, లాభము ఉన్నంత వరకే దగ్గరగా ఉంటారు. కానీ దేవుడి మన అర్హతలు చూడడు, గతాన్ని లెక్కించడు, పాపిని విడిచిపెట్టడు. దేవుని ప్రేమ నిత్యమైనది. నిత్యమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మన ప్రేమ ఉన్నంత కాలంలో మారుతుంది, దేవుని ప్రేమ మాత్రము నిత్యమైనది. ప్రియులారా, దేవుడు ప్రేమ అని చెప్పడమే కాదు, ఆ ప్రేమను చూపించాడు. మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకే ఆయన మరణించాడు. ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మన పాపాలకు క్షమాపణ వచ్చింది. శాపానికి బదులుగా ఆశీర్వాదము వచ్చింది. మరణానికి బదులుగా జీవము వచ్చింది. యేసు ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడము మాత్రమే కాక ఆయన మనల్ని ప్రేమించి నిరూపించాడు. ఆ ప్రేమలోతు ముళ్ళ కిరీటము, కొట్టబడిన శరీరము, చిందిన రక్తమే. ఇవన్నీ ఒక మాటలో చెప్తూ ఉన్నాయి, నీకోసమే నేను ప్రాణం ఇచ్చాను అని. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయన యొక్క ప్రేమను మనము స్వీకరించాలి. ఎవరైతే ఆయనను స్వీకరిస్తారో వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ప్రేమిస్తావా? దేవుని అధికారం కిందికి నీ వచ్చినట్లయితే నీవు ఆశీర్వదింపబడిన వాడవుగా ఉంటావు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.